అందరికీ నమస్తే. బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది అసలు ఒక బగబగ మండుతున్నది. అది ఇప్పటికే జిల్లా అధ్యక్షుల వరకు వాళ్ళ నియామకాలు అయిపోయినాయి. ఇక రాష్ట్ర అధ్యక్షుల నియామకం అనేది అది శివలింగం పైన తేలిలాగా తయారైంది అధిష్టానానికి. ఇక్కడ పాత కొత్త పంచాయతీలు ఆల్రెడీ నడుస్తున్నాయి. అదేందో ఈటెల రాజేందర్ ప్రెసిడెంట్ అవుతారేమో అనుకుంటున్న టైంలో ఆయన చుట్టూ అన్ని వివాదాలు చుట్టుముట్టుకుంటున్నాయి. ఆ వివాదాలు చుట్టుముట్టుకుంటే ఆటోమేటిక్గా ఏమో చుట్టుముట్టుకుంటలేవు. కొంతమంది కావాలని తీసుకొచ్చి దాన్ని ఈటెల రాజేందర్ చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈటెల రాజేందర్ బహుశా ప్రెసిడెంట్ కావద్దు అని కోరుకుంటున్న వాళ్ళు బహుశా ఆ పని చేస్తుండొచ్చు. ఇంకా ఎట్లా ఫస్ట్ నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు, రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపైన ఇంకా కొంచెం రచ్చ నడుస్తుంది. బీజేపీ కార్యకర్తలు మాత్రం వాళ్ళు బీజేపీని ఈ స్టేజ్లో చూడకూడదు, దాన్ని వేరే స్టేజ్కి తీసుకుపోవాలి, అవసరమైతే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి, ఇది మంచి అవకాశం, కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, బీఆర్ఎస్ మొన్ననే ఓడిపోయింది, బీజేపీ ఏమైనా చేయగలిగితే మా లీడర్లు ఏమన్నా ఎఫర్ట్ పెడితే బీజేపీకి మంచి స్కోప్ ఉందని కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కార్యకర్తలందరూ ఎక్కడ వెనకాడకుండా నిరుత్సాహపడకుండా ఏదో చేద్దాం ఏదో చూద్దామని బీజేపీ కార్యకర్తలంతా ఊవిలుడుతున్నారు. కానీ రాష్ట్ర నాయకత్వానికి వచ్చే వరకు అసలు వాళ్ళు మాకు సంబంధమే లేదు, మాకేం సంబంధం తెలంగాణ రాష్ట్రంతో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్కడనే ఈ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ నుంచి మనకు తెలుసు కదా, పాత కొత్త పంచాయతీ నడుస్తూనే ఉంది. కొత్త వాళ్ళకి ఇవ్వద్దు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి, పాత వాళ్ళకే ఇవ్వాలి, ఎప్పటి నుంచో సంఘుతో సంబంధం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, బీజేపీతో సంబంధం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ఏబీవీతో సంబంధం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి మాత్రం ఇవ్వాలని ఆల్రెడీ ఒక వర్గం అంతా కూడా కొంతమంది తెర మీద తీసుకొచ్చేసింది. ఆల్రెడీ రాజాసింగ్ అని, తర్వాత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి పేరు తెర మీద తీసుకొచ్చింది. ఇట్లా కొంతమంది బీజేపీలో సీనియర్ లీడర్, వాళ్ళని కాదనిలేము మనం, బీజేపీలో సీనియర్ లీడర్లు ప్లస్ సంఘుతో సంబంధం ఉన్న వాళ్ళు, కొద్దిగా హిందూ భావజాలాన్ని బాగా వంట పట్టించుకున్న వాళ్ళు, బీజేపీ సిద్ధాంతం కూడా హిందూ సిద్ధాంతమే కాబట్టి వాళ్ళను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. కానీ ఉదల పక్క ఏంటంటే అధిష్టానం కూడా కొంచెం బీజేపీ సిద్ధాంతం హిందూ సిద్ధాంతం అయినా ఇప్పుడు పాలిటిక్స్కు అనుగుణంగా, ఇప్పుడు ఏం పాలిటిక్స్ నడుస్తున్నాయి, పాలిటిక్స్కి అనుగుణంగా తర్వాత ఆ సిద్ధాంతంతో పాటు మిగతా వర్గాలను కూడా కలకపోతారు. ఓన్లీ హిందూ సిద్ధాంతం మీద పనిచేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా అనే క్వశ్చన్ చాలామందిలో ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఆ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అధికారంలోకి తీసుకొచ్చేంత పర్సెంటేజ్ హిందుత్వం ఓట్లు పడతాయా బీజేపీకి? బీజేపీ హిందూ సిద్ధాంతాన్ని చాలా రోజులకి చెప్తూనే ఉన్నాయి కదా. బండి సంజయ్ లాంటి వాళ్ళు ఉన్నారు, బండి సంజయ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, అప్పుడు కొంతవరకు హిందూ సిద్ధాంతాన్ని బాగా టాప్లోకి తీసుకొచ్చిండ్రు. కానీ ఆ ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం జరిగిందా? ఒకవేళ ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం జరిగితే సక్సెస్ఫుల్ అయ్యేవాళ్ళ? ఇట్లాంటి చాలా చర్చలు జరిగినాయి. కానీ ఓన్లీ హిందూ సిద్ధాంతం మాత్రమే వర్కౌట్ కాదు, ఇంకా కొంచెం జనాలకు సంబంధించిన ఇష్యూస్ టేకప్ చేయాలి, ప్లస్ అన్ని వర్గాల జనాలకు ఆమోదయోగ్యమైన ప్రెసిడెంట్ అయితే బెటర్ అన్న చర్చ ఆల్రెడీ బీజేపీ అధిష్టానం దగ్గర నుంచి ఇక్కడ బీజేపీలో ఉన్న చాలామంది దగ్గర ఉంది అది. కానీ ఇప్పుడు పాత కొత్త సిద్ధాంతం తీసుకొచ్చి కొత్త వాళ్ళకు ప్రెసిడెంట్ ఇవ్వద్దు, కొత్త వాళ్ళు తీసుకొస్తే ఎట్లా అన్నప్పుడు కొత్త వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నాం. మనం చూడలేదా, రాజాసింగ్ ఓపెన్గా మాట్లాడాడు, కొత్త వాళ్ళకి ఇట్లు ఇస్తారు, కొత్త వాళ్ళకి ఇవ్వద్దు, కొత్త వాళ్ళకి ఇస్తే బీజేపీ ఎట్లా అధికారంలోకి వస్తుందని ఇట్లాంటి కామెంట్ చేసిన రాజాసింగ్ ఓపెన్గా. అప్పుడు బహుశా ఈటెలందరూ ఆయన గురించి అనుకున్నానేమో, ఈటెలందరూ స్పందించిండు. ఆయన ఏమన్నా అంటే ఇంకా కొత్త పాత అయింది, మేము ఆల్రెడీ బీజేపీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, బీజేపీలో నేను ఎమ్మెల్యే అయినా ప్లస్ ఇప్పుడు ఎంపీ అయినా, ఇంకా కొత్త పాత అయింది, మేము అందరం కలుపుకొని పోతాము, ఇప్పుడు పాత లేదు కొత్త డిఫరెన్స్ లేదన్నారు. తర్వాత అధిష్టానం నుంచి కొన్ని సంకేతాలు వచ్చినాయి, నువ్వు మాట్లాడొద్దు అన్నారు, ఈటెల రాజేందర్ మౌనంగా ఉండిపోయిండు. కానీ ఈ మధ్య వివాదాలు ఈటెల రాజేందర్ చుట్టూ వివాదాలు చుట్టుకుంటున్నాయి, కొంతమంది కావాలని చుడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఏంది ఆ వివాదాలు అంటే, ఒకటి గద్దర్ వివాదం తీసుకొచ్చి ఈటెల రాజేందర్ మెడ చుట్టేసిండ్రు. అసలు గద్దర్కు ఈటెల రాజేందర్కి ఏం సంబంధం లేదు. కానీ గద్దర్ విషయంలో బీజేపీ వాళ్ళు స్పందించారు కదా, ముందు సీఎం రేవంత్ రెడ్డి స్పందించింది దానిపైన. గద్దర్కు పద్మశ్రీ లేకపోతే పద్మభూషణ్ అవార్డు ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టిండు, మేము ఇయ్యం, ఆయన మా కార్యకర్తను చంపిండు అని బండి సంజయ్ రిప్లై స్టేట్మెంట్ ఇచ్చిండు. దాన్ని అటు ఇటు తీసుకుపోయి బండి సంజయ్ మాట్లాడింది బాగానే ఉంది, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది బాగానే ఉంది. కానీ మళ్ళీ మీ దానిలో ఉన్న నక్సలైట్ భావజాలం ఉన్న, వామపక్ష భావజాలం ఉన్న ఈటెలందరికీ ఎట్లా ప్రెసిడెంట్ ఇస్తారు అనే కాడ తీసుకొచ్చి పెట్టారు దాన్ని వీళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ నుంచి వచ్చిన అటాక్ అదే. కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్, తర్వాత రేవంత్ రెడ్డి దగ్గర ఉండే మనుషులు, కొద్దిమంది మంత్రులు, వాళ్ళందరూ తీసుకొచ్చి దాన్ని ఈటెలందరూ మెడ చుట్టేసిండ్రు. మరి గద్దర్కే మీరు పద్మభూషణ్ పద్మశ్రీ ఇవ్వలేము, ఆయన కమ్యూనిస్టు లేకపోతే ఆయన నక్సలైట్ అనుకున్నప్పుడు అదే భావజాలం గెలిచి ఈటెలందరూ ఎట్లా ప్రెసిడెంట్ చేస్తారు? ఇక్కడ జరుగుతున్న వివాదం వేరు.
పద్మశ్రీ పద్మభూషణ్ వివాదం. కానీ ఆ వివాదాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈటెల దగ్గర తీసుకొచ్చి ఆపినారు. అది ఒక పక్క నడుస్తూనే ఉంది. అది అక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకొకటి తీసుకొచ్చారు. ఏంది? కాళేశ్వరం. ఎందుకంటే కరెక్ట్గా ఈటెల రాజేందర్ ప్రెసిడెంట్ అవుతాడేమో అనుకుంటున్న టైంలో ఈటెల రాజేందర్ చుట్టూ ఇది కూడా తీసుకొచ్చి పెట్టారు. కాళేశ్వరంలో స్కామ్ జరిగింది. ఇప్పటిదాకా ఆ స్కామ్ను ఎవరు బయటపెట్టలేదు. ఆ స్కామ్ను ఇప్పటిదాకా ఎవరు దాని మీద వేసిన కమిషన్ ఇంకా ఎంక్వైరీ నడుస్తూనే ఉంది ఎంక్వైరీ. ప్లస్ దానిలో 1,00,000 కోట్లు దోచుకున్నారని చెప్పిండ్రు. దాన్ని ఖర్చు పెట్టిందే 84,000 కోట్ల రూపాయలు. 84,000 కోట్ల 1,00,000 కోట్లు దోచుకుంటే ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఉన్న బ్యారేజ్ ఏంది, అన్నారం బ్యారేజ్ ఏంది, సుందీలో బ్యారేజ్ ఏంది, ఇప్పుడు హైదరాబాద్ నిలుచుకు ఉపయోగపడుతున్న మల్లన్న సాగర్ ఏంది, గంధమల్ల ప్రాజెక్టు నీళ్ళు వచ్చేసినాయి. ఆల్రెడీ చుట్టుపక్కల మొత్తం చెరువులకు నీళ్ళు వచ్చేసినాయి. అవన్నీ కూడా కాళేశ్వరం కట్టడాలే. మరి అవన్నీ ఇట్లా ఉత్తగా గాలిలో ఊసిపడ్డాయా? సరే, అదంతా పక్కన పెడితే అందులో ఈయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు ఈటెల రాజేందర్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. కాబట్టి ఈయనకు కూడా నోటీస్ వస్తుంది అని ఒక కొత్త వివాదం తెర మీద తీసుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఈయన కూడా విచారణకు పిలుస్తారు అంటే ఏంటంటే ఇట్లా కేసుల్లో ఇరుక్కుంటున్నాడు అంటే, లేకపోతే కేసులు ఆయన చుట్టూ ఉంటే, వివాదాల చుట్టూ ఉంటే, లేకపోతే విచారణకు పిలిస్తే ఆయనకు ప్రెసిడెంట్ రాకుండా చేయొచ్చు అని కొంతమంది భావిస్తుండొచ్చు బహుశా. అందుకే ఉన్న ఫలంగా ఈ సబ్జెక్టులన్నీ తెర మీదకి వచ్చినాయి ఈటెల రాజేందర్ టార్గెట్గా. తర్వాత కాళేశ్వరంది అయిపోయింది. అది ఇప్పటిదాకా ఏమి ఇవ్వలేదు. కేసీఆర్కి ఇవ్వలేదు, హరీష్ రావుకి ఇవ్వలేదు, ఈటెలకు ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు దేవాదాయ భూముల విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఎట్లా తీసుకొచ్చారంటే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొత్తగా ఒక విషయాన్ని చెప్పింది. ఏంటంటే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములన్నీ కూడా కబ్జా గురైనాయి. కొన్ని భూములు ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈటెల రాజేందర్ విచారణకు కూడా పిలిచే అవకాశం ఉంది. ఈటెల రాజేందర్ పైన కేసు కూడా బుక్ కావచ్చు. ఈటెల రాజేందర్ ఏంటంటే మీకు తెలుసు కదా, దేవరాయం జాల్ అంతకుముందు టీఆర్ఎస్కి వెళ్ళి బయటకు పోయినప్పుడు ఆ గవర్నమెంట్ ఈటెల రాజేందర్ మీద కొన్ని కేసులు అయినాయి. దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు, దేవరాయం జాల్ దగ్గర భూములు మొత్తం దళితులను ఎవరైనా బెదిరించి ఈటెల రాజేందర్ తీసుకుని ఆ వివాదం ఉంది. ఆ కేసులో ఇప్పటిదాకా ఏం తేలలే, అది నడుస్తూనే ఉంది. కానీ అక్కడనే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఈటెల రాజేందర్ చేతిలో ఉన్నాయని కొత్త వివాదం తెర మీద తీసుకొచ్చింది. ఇప్పుడు ఆమె చిట్చాట్ చేసింది, మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేసి కావాలని చేసిన చిట్చాట్. అది కావాలని ఈటెల రాజేందర్ దానికి లాగిండ్రు. ఇప్పుడు ఆ వివాదం కూడా ఈటెల రాజేందర్ చుట్టూ తీసుకొచ్చిండ్రు. పాత కొత్త పంచాయతీ ఎట్లా ఉంది? దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది? అసలు ఈటెల రాజేందర్ ప్రెసిడెంట్ కావద్దని కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటున్నారా, లేకపోతే బీజేపీలో ఉన్న కొంతమంది కోరుకుంటున్నారా? ఒకవేళ బీజేపీలో ఉన్న కొంతమంది కోరుకుంటే ఈ వివాదాలన్నీ కూడా ఒక్కసారిగా ఈటెల రాజేందర్ వైపు ఎందుకు వచ్చినాయి? కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏం అవసరం? బీజేపీ ప్రెసిడెంట్ ఈటెల రాజేందర్ అయితే కాంగ్రెస్కి వచ్చిన ఇబ్బంది ఏముంది? లేకపోతే కొంతమంది బీజేపీ నేతలే కాంగ్రెస్ నేతలతో మాట్లాడిస్తున్నారా? వీళ్ళు వెనుక ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్తో ఇప్పుడు ఎవరు పెడతారు కేసులు? ఈటెల రాజేందర్ మీద పెడితే గవర్నమెంటే పెట్టాలి. ఇంకా వేరే వాళ్ళు ఎవరు పెడతారు కేసులు? ఎవరు పెట్టారు? బీజేపీ వాళ్ళు పెడితే కక్ష సాధింపు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు పెడితే అది ఇంకోలాకపోతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ చేతిలో వీళ్ళు అంతా ఇప్పుడు పదురుకొని మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది కదా. అందుకే కొంతమంది బీజేపీ నేతలు వాళ్ళకు మచ్చిగా ఉన్నారు కదా, రేవంత్ రెడ్డికో లేకపోతే గవర్నమెంట్ కొద్దిగా మచ్చిగా వ్యవహరిస్తున్నారు కదా, వాళ్ళతో నుంచి ఈ కేసులు పెట్టిస్తున్నారనే చర్చ జరుగుతుంది ఫీల్డ్లో. కావాలని ఈటెల రాజేందర్కు ప్రెసిడెంట్ పదవి రాకూడదని, ప్రెసిడెంట్ పదవి ఇస్తారా అనేది మనకు సంబంధం లేని ఇష్యూ. ఇస్తే ఇచ్చుకుంటారు, లేకపోతే లేదు. కానీ ఈటెల రాజేందర్కు ప్రెసిడెంట్ పదవి వస్తుంది అనుకుంటున్నప్పుడే ఈ కేసులన్నీ కూడా తిరగదోడో, లేకపోతే కొత్త కేసులన్నీ తీసుకొచ్చో, ఒక వివాదంలోకి ఈటెల రాజేందర్ లాగో, లేకపోతే కొత్త అంశాలు ఈటెల రాజేందర్ మీదకు చుట్టో ఏదో చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ లీడర్లు ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళు కొంతమంది బీజేపీ నేతల ఒత్తిడి మేరకే ఇవన్నీ మాట్లాడుతున్నారనే చర్చ సర్వత్రా ఉంది. కాంగ్రెస్లో ఉంది, బీజేపీలో ఉంది, బీఆర్ఎస్లో ఉంది, టోటల్ పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. ఇక దీనిలో వాస్తవం ఏందనేది దేవునికి ఎరక. కానీ ఒకసారి ఆయన ప్రెసిడెంట్ అవుతే కాంగ్రెస్కి వచ్చే నష్టం ఏందనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన ప్రెసిడెంట్ అవుతే ఒక పక్క బీజేపీ బీసీ నినాదం తీసుకోబోతుంది, బీసీలందరూ ఏకం కావాలి, బీసీలంతా చైతన్యపరచాలనుకుంటున్న వాళ్ళు ఈటెల రాజేందర్ ముదిరాజు, మిగతా వాళ్ళంతా ఎక్కువ మున్నూరు కాపు సమాజం వర్గం వాళ్ళు ఉన్నారు బీజేపీలో. వాళ్ళ దగ్గర నుంచే ఈటెల రాజేందర్ ఇట్లాంటి సమస్యలు ఫేస్ చేయడం అనేది ఇక్కడ పెద్ద చర్చ. ఎనీవే ఆయనకు ప్రెసిడెంట్ వస్తేలో తర్వాత విషయం. కానీ ఈటెల రాజేందర్ చుట్టూ వివాదాలు చుట్టే ప్రయత్నాలు అయితే చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.